హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం కైన్ మాస్టర్ యాప్లో వచ్చేసి కొన్ని మైండ్ బ్లోయింగ్ టిప్స్ని తెలుసుకోబోతున్నాము. టెక్స్ట్కి ఫాంట్ ఎలా సెట్ చేయాలి, క్లిప్ గ్రాఫిక్స్ ఎలా సెట్ చేయాలి, టెక్స్ట్కి యానిమేషన్ ఎలా సెట్ చేయాలి, కలర్స్ ఎలా యాడ్ చేయాలో ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసి ఉంచుకున్న కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. మనం క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి 60:99 రేషియోని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రియేట్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మనం ఇమేజ్ ఎసెట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ బ్లాక్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకునేసి బ్యాక్ చేయాలి. టైమ్ లైన్ స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి నెక్స్ట్ లేయర్లోకి వెళ్ళేసి టెక్స్ట్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళేసి ఏదైనా ఒక నేమ్ని మనం టైప్ చేసుకునేసి పైన ఓకే ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ టెక్స్ట్కి ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. పైన ఏ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళేసి మనం ఇక్కడ ఉన్నాయి కదా ఈ ఫాంట్స్ ఏదైనా సెట్ చేసుకోవచ్చు. లేదా మనకి ఇది నచ్చలేదనుకుంటే రైట్ సైడ్ హౌస్ మార్క్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మనకు నచ్చిన ఫాంట్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనిలో చాలా ఫాంట్స్ ఉంటాయి, మనకి ఏది కావాలో అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యారో మార్క్ ఉంది, దానిపైన క్లిక్ చేస్తే ఫాంట్ డౌన్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి మనం డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ని ఏదైనా ఒక ఫాంట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. రైట్ సైడ్ టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తే మనం బ్యాక్ వచ్చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఈ యాష్ మార్క్ పైన లైట్గా ప్రెస్ చేసి మనం ఫాంట్ని కొంచెం పెద్దది చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడు కెమెరా మార్క్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి క్యాప్చర్ అండ్ సేవ్ చేసుకోవాలి. క్యాప్చర్ అండ్ సేవ్ చేసుకుంటే ఇమేజ్ ఫోల్డర్లోకి సేవ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి టైమ్ లైన్ బ్లాక్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి కలర్స్లోకి వెళ్ళేసి మనం వైట్ని సెలెక్ట్ చేసుకొనేసి బ్యాక్ రావాలి. నెక్స్ట్ టెక్స్ట్ పైన టచ్ చేసి పైన ఎడిట్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళేసి నెక్స్ట్ ఇంకొక నేమ్ని టైప్ చేసుకోవాలి. టైప్ చేసుకొనేసి ఓకే పైన క్లిక్ చేసి బ్యాక్ రావాలి. తర్వాత కలర్స్లోకి వెళ్ళేసి టెక్స్ట్కి కలర్ వచ్చేసి బ్లాక్ సెలెక్ట్ చేసుకొనేసి బ్యాక్ వచ్చేయాలి. టైమ్ లైన్ బ్లాక్ ఉంటే టెక్స్ట్కి వచ్చేసి వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. టైమ్ లైన్ వైట్ ఉంటే టెక్స్ట్కి వచ్చేసి బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం చేంజ్ చేసిన ప్రతి నేమ్ని మనం క్యాప్చర్ అండ్ సేవ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం టెక్స్ట్కి కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. కలర్స్లోకి వెళ్ళేసి మనకు నచ్చిన కలర్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి రైట్ సైడ్ కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ టెక్స్ట్ అవుట్లైన్ కదా, దాంట్లోకి వెళ్ళేసి మనం టెక్స్ట్కి అవుట్లైన్ కూడా మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ టెక్స్ట్కి మనం యానిమేషన్ కూడా సెట్ చేసుకోవచ్చు. పైన ఇన్ని యానిమేషన్లోకి వెళ్ళేసి మనకి ఏ విధమైన యానిమేషన్ కావాలో పాప్, అప్, స్లైడ్ లెఫ్ట్, స్లైడ్ రైట్, ఈ విధంగా మనకు నచ్చిన యానిమేషన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా అవుట్ యానిమేషన్ కూడా ఇదే విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నాకు యానిమేషన్ అంతా ఏం అవసరం లేదు కాబట్టి నేను పైన నోన్ క్లిక్ చేసి నేను యానిమేషన్ లేకుండా బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ అంతా డిలీట్ చేసి లేయర్లోకి వెళ్ళేసి క్యాప్చర్ అండ్ సేవ్ చేసుకున్నాం కదా ఇంచేపులు మనము, దాంట్లోకి వెళ్ళేసి మనం ఈ టెక్స్ట్ ఇమేజెస్ని అంతా మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకునేసి పైన ప్లస్ మార్క్ పైన క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయాలి. నెక్స్ట్ ఇమేజెస్ లెంత్ ఎక్కువ ఉంది కదా, మనం లెంత్ని తగ్గించుకోవాలి. లెంత్ ఇమేజ్ పైన టచ్ చేసి పైన కతిర్ మార్క్లోకి వెళ్ళేసి ట్రిమ్ టు రైట్ పైన క్లిక్ చేస్తే ఎక్స్ట్రా పట్టు ట్రిమ్ అయిపోతుంది. మనం ట్రిమ్ చేయకుండా కూడా మనం లెంత్ని తగ్గించుకోవచ్చు. ఇమేజ్ పైన టచ్ చేసి ఎల్లో కలర్ పైన 3 డాట్స్ ఉంది కదా, దానిపైన లైట్గా ప్రెస్ చేసి ఫ్రంట్కి జరిపామంటే లెంత్ తగ్గిపోతుంది. 2 ఇమేజెస్ మధ్యలో డాట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇమేజెస్కి ఎఫెక్ట్స్ని సెట్ చేసుకోవచ్చు. మనకు ఈ ఎఫెక్ట్స్ కావాలంటే పైన హౌస్ మార్క్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళేసి మనకు నచ్చిన ఎఫెక్ట్స్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మనకు నచ్చిన ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి యారో పైన క్లిక్ చేస్తే ఫోల్డర్లోకి డౌన్ అయిపోతుంది. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఆ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి మనకు నచ్చిన ఎఫెక్ట్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎఫెక్ట్స్ అంతా ఇప్పుడు సెట్ చేసాం కదా, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా టెక్స్ట్ ఎలా రాయాలో, టెక్స్ట్కి కలర్స్ ఎలా యాడ్ చేయాలో, టెక్స్ట్కి ఎఫెక్ట్స్ ఎలా వేయాలో, టెక్స్ట్కి యానిమేషన్ ఎలా వేయాలో ఈరోజు తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియో షేర్ చేయండి. పైన యారో మార్క్ పైన క్లిక్ చేస్తే సేవ్ యాజ్ వీడియో పైన క్లిక్ చేస్తే ఫోల్డర్లోకి వీడియో సేవ్ అయిపోతుంది.